fire, fire, fire. ఏయ్! ఇంట్లో బట్టలు కాలకూడదండి, అరిష్టం. చంద్రిక, ఎవరు వెళ్ళు? ఎప్పుడు మన ఇంట్లో చూడలేదు. కొత్తగా పనిలో పెట్టావా? ఇంకా పనిలో చేరలేదమ్మా. పని కావాలంటే తీసుకొచ్చాను. ఏది పట్టుకోవాలో ఎవరిని ముట్టుకోవాలో తెలియని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నావా? ఎంత ధైర్యం ఉంటే వచ్చి నా చీర పట్టుకుంటుంది? ఏంటా మూగసైగలు? చంద్రిక, ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లో పని చేయడానికి పనికిరారు. పంపించే బయటికి. ఏవండి, అమ్మ ఏం కావాలని మీ చీర పట్టుకోలేదు. దీపపు కొంది మీద మీ చీర పడుతూ ఉంటే ఎక్కడ అంటుకుంటుందేమోనన్న భయంతో మీ చీర పట్టుకుంది. అమ్మకి మాటలు రావండి, అందుకే జరిగింది మీకు చెప్పలేకపోయింది. చీరకి దీపం అంటుకుపోతే ఆర్పాల్సింది దీపాన్ని, అంతేగాని నన్ను నా చీరని పట్టుకునే ధైర్యం చేయకూడదు. ముట్టుకుంది నా చీరని కాదు, నా స్టేటస్ ని, నా అంతస్తుని. ఆ అర్హత ఇలాంటోళ్ళకి తలకిందులుగా తపస్సు చేసినా రాదు. చంద్రిక, బయటికి పంపించే వెళ్ళని. అంతే, ఇప్పటికే వచ్చిపోయే వాళ్ళ సంఖ్య 1000 దాటిపోయింది. ఇది 1001. ఇలా పంపించుకుంటూ పోతూ ఉంటే ఇంకెవ్వరూ రారు. మన ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. నా వరకు నేనైతే ఏదో గిన్నెలు కడిగి పెడతాను. మీ అమ్మగారు ఏం చేయాలో అడుగు చంద్రిక. ఏదో తెలియక పట్టుకున్నానని చెప్పింది. పొరపాటు జరిగిందని చెప్పిన తర్వాత కూడా అలా తిట్టేసి తీసేస్తూ పోతే ఇంట్లో పనిచేయడానికి ఇంకెవరొస్తారు? వచ్చిన వాళ్ళని పంపించడం సులభమే, కొత్త వాళ్ళని తీసుకురావడం ఎంత కష్టమో స్వయంగా ఒక పని మనిషిని తీసుకొచ్చి పెడితే అర్థం అవుతుంది. ఈ ఇంటికి పని మనిషిగా రావాలంటేనే భయపడుతున్నారు బయట. అది తెలుసో లేదో మీ అమ్మగారికి. చంద్రిక, మీ అమ్మగారి సంగతి నీకు తెలిసిందే కదా. వాళ్ళని తీసుకెళ్ళి ఏం కావాలో చూడు. చానండి, ఏమీ అనుకోకమ్మా. అమ్మా, ఇలాంటి ఇంట్లో పని చేయాల్సిన అవసరం మనకు లేదమ్మా. పద. అయ్యో చామంతి, ఇదేంటమ్మా, ముట్టుకుంటేనే చీర తగలబెట్టుకునే మనుషులు కూడా ఉంటారా? కేవలం నీ చెయ్యి తాకిందన్న సాకుతో
అంత ఖరీదైన చీరని కాల్ చేసింది. సరే, ఆవిడ చీర ఆవిడ ఇష్టం. కట్టుకుంటుందో తగలు పెట్టుకుంటుందో ఆవిడ ఇష్టం. నిన్ను కొట్టి మనల్ని అసలు మనుషులే కాదన్నట్టు చూసింది చూడు. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏ మనకు మాత్రం ఆత్మాభిమానం ఉండదా? మన రాజుగారు రాణిగారి కంటే గొప్పోళ్ళ వీళ్ళు. అంత ఆస్తులు అంతస్తులు ఉంచుకొని కూడా మనల్ని ఏనాడు అవమానించలేదు. ఒక చిన్న చూపు కూడా చూడలేదు. అసలు ఇంత చిన్న విషయానికే ఇంత రాద్ధాంతం చేసిందంటే ఇక్కడే ఉంటే ఇంకేమేం చేస్తుందో ఏంటో. వద్దమ్మా, వద్దు. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఉండలేము. పద పద, వెళ్ళిపోదాం, పద. ఏగాలో సోకినదా సాగే ఆశల నడకే దీనంగా ఆగినదా. నువ్వు కనిపిస్తే మా కళ్ళలో వెలుగొస్తుంది చామంతి. మాకు సూర్యోదయం కిటికీలోంచి రాదమ్మా, నీ రాకతో వస్తుంది. మీరిద్దరూ ఇలాగే నవ్వుతూ నిండు నిండు చల్లగా ఉండాలి. నా సూర్యుడు ఈ పాటికి మెసేజ్ చేయాలి కదా, ఇంకా రాలేదేంటి? నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. రమాదేవి హౌస్ ఎక్కడుంది? ఇంటికి దగ్గరలో కాఫీ షాప్ ఏముంది? ఆ సరౌండింగ్స్ లో కార్ సర్వీసింగ్ ఎక్కడుంది? Ramadevi House, coffee shop. Okay. Totally wrong plan. It's a wrong plan. Yeah, get the money, I'ma flex. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లాన్ వేయాలి. ఫస్ట్ కార్ సర్వీసింగ్ సెంటర్, దెన్ ఇట్స్ అ కాఫీ షాప్, ఆ తర్వాత రమాదేవి హౌస్.
It's a perfect plan. Back on the grind, I ain't really with relaxing. All 20s in the pack, talking Jacksons. Been cooking in the kitchen since back when. Think about now, should've seen me back then. మురళీశ్వరం నీవే వేదాల శృతి నీవే శ్రీకృష్ణ గీతార్థము నువ్వే ఎవరమ్మా నువ్వు? నేనా? నేను ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషినండి. మీరు? నేనా? నేను మీ అమ్మగారికి పర్సనల్ పనివాడినమ్మా. ఓహో, అమ్మగారి దగ్గర ఉంటారంటే అమ్మగారితో మీకు బాగా చనువు ఉన్నట్టుందిగా. హా, మీ అమ్మగారికి మీ అమ్మగారే చనువు ఇవ్వరమ్మా, ఇంక బయట వాళ్ళకి ఏమిస్తారమ్మా? అవునవును, అదైతే రాగానే మాకు అర్థమైందిలేండి. ఏమర్థమైంది? ఏం లేదులేండి. మా అమ్మ ఆవిడ చీర పట్టుకుందని ఆ చీరని తగిలెట్టేసింది ఆవిడ గారు. ఇంకా నయం, చీర పట్టుకుందని చీరను తగలెట్టేసింది, పొరపాటున తనని పట్టుకోలేదు. అంటే పట్టుకుని ఉంటే మా అమ్మని కూడా? హా, అనుమానం లేదమ్మా, తన క్యారెక్టర్ అలాంటిది. అమ్మో, అయితే ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మొక్కలన్నీ చాలా బాగున్నాయండి. మీరు ఇక్కడ పనులు చేరి ఎన్ని నెలలైంది? ఓ 25 ఏళ్ళై ఉంటుందమ్మా. అబ్బబ్బబ్బబ్బో, చాలా సంవత్సరాలైందన్నమాట. అంటే మా చంద్రకాంత కంటే ముందే చేరారా? అవును, ఏదో వెతుక్కుంటున్నావు నువ్వు? తులసి మొక్క కోసమండి. ఇంటి ముందు ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు, ఒక్క తులసి మొక్క లేదేంటి? తులసి మొక్క ఇంటి ముందు ఉండదమ్మా, ఇంటి వెనకాల ఉంటుంది. ఈ ఖరీదైన మొక్కల మధ్యలో ఆ మొక్క ఎందుకు అంటుంది. పిల్లలు లేని తల్లి ఉండొచ్చు, కానీ తులసమ్మ లేని ఇల్లు ఉండకూడదండి. ఈ మొక్కలన్నీ ఖరీదైనవే కావచ్చు, కానీ ఆ శ్రీకృష్ణ భగవాన్ని తూచిన తులసి మొక్క కంటే ఖరీదైన మొక్క ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఈ అమ్మాయి ఎవరో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మా మధ్య ఎలా ఉండగలుగుతుందో చూద్దాం. కృష్ణ తులసి, నువ్వు ఉండాల్సింది ఇంటి వెనక కాదు, ఇంటి ముందు.
రండి, మీరు వచ్చి పూజ చేయండి. తులసమ్మకి పూజ చేస్తే చాలా మంచిది. ఆ, ఆ, ఆ. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే? ఏయ్! ఎవరిని అడిగి ఈ మొక్కనిక్కడ నాటావు? ఏది ఎక్కడ నాటాలో కూడా తెలీదా నీకు? మా అమ్మ చీర పట్టుకుంటేనే కాల్ చేసింది. అన్నీ తెలిసిన ఈయన ఈవిడ చీర పట్టుకున్నాడేంటి? అంటే ఇప్పుడు ఈయన్ని కూడా